విశ్వాసులు. యేసు ప్రభు ఎప్పుడు లేచినారు చెప్పండి. మార్కు 1:35 యేసు ప్రభు ఎప్పుడు లేచినాడు? మార్కు సువార్త 1:35. యేసు ప్రభు సృష్టికర్త అండి, ప్రపంచాన్ని నిర్మించిన వాడు, నీకు నాకు రూపురేఖలు ఇచ్చినాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూస్తావా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూడు. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును సృష్టికర్త నిన్ను సృష్టించినాడు గర్భంలో. నీకు రూపురేఖ ఇచ్చిన వాడు, నీకు విద్య ఇచ్చిన వాడు. ఎప్పుడు లేస్తున్నాడండి? మార్పు ఎప్పుడు ఏర్పడుతున్నాడు? దేవుడు కూర్చొని ఆయన పెద్దలనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసం ఎప్పుడు ప్రార్థన చేయాలా చెప్పండి. ఎప్పుడు అసలు తెల్లారికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని విన్నాడు. చూస్తారన్నమాట. 119వ కీర్తనలో దావీదు చూస్తారా? దానికి ఆధ్యాత్మిక అనుభవం పెట్టాలంటే తెల్లవారగా మొదలుపెట్టింది. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. విశ్వాసం ఎప్పుడు లేదంటే తెల్లవారక ముందే కనీసం ఒక గ్రామం చూడండి. రైతులు ఎప్పుడు తెల్లారుతామనే లేస్తారు. మనం అలాంటి మనం నిద్రపోతున్నాం చూడండి. అందుకని బైబిల్ చెప్తుంది దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మీరు చూస్తే ఇక్కడ రాసినాడు చూడండి. 9వ వచనం చూస్తే ఏమంటాడు? సోమరి ఎంతలాగా నీవు పట్టుకొని ఎందుకు ఇది రాసిన